ప్రైజ్ ద లార్డ్. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై కాపాడును గాక. సిలువ ధ్యానాలు చేస్తున్నాం. సిలువ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం నిశ్చయముగా మీరు మీ కుటుంబం అనుభవించుదురుగాక. ఆమె హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమె మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. ఏంటంటే క్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. మనం ఎలా శుద్ధి చేయబడతాం? ఎన్నో చేస్తూ ఉంటాం లోకంలో. ఎందుకంటే పాపం పోవాలి, మన మనసాక్షి శుద్ధి చేయబడాలి. అన్నిటికంటే ఎంతో ఎక్కువగా యేసు క్రీస్తు యొక్క రక్తము మన మనసాక్షిని శుద్ధి చేస్తూ ఉందండి. అంటే మనసాక్షిని కడిగేది యేసు రక్తం అండి. ఎందుకంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడట. అంటే దోషం లేని రక్తము, పాపం లేని రక్తము, అపరాధము లేని రక్తము యేసు రక్తం, నిర్దోష రక్తం. ఆయన నిర్దోషి అయ్యుండి దోషము చేత, అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉన్న మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. చూసారా? దోషం లేని రక్తం చిందించాడు కనుక ఆయన రక్తం మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇప్పుడు నేరం చేసామనుకోండి, మన మనసాక్షి ఒప్పుకోదు కదా ధైర్యంగా తిరగడానికి. మన మనసాక్షి సాక్ష్యం చెప్తుంది కదా, నువ్వు పాపివి పాపివి పాపివి. కానీ యేసు రక్తము మనసాక్షిని శుద్ధి చేస్తుందంట. హల్లెలూయా. మన కొరకు ఆయన రక్తం కార్చారండి. విలువైన అమూల్యమైన, పేతురు గారు అంటాడు, అమూల్యమైన రక్తము చేత మనము కడగబడిన వారు, విలువైన రక్తం చేత మనం కొనబడిన వారు, పరిశుద్ధ రక్తం చేత మనం కొనబడిన వారు. 7వ అధ్యాయం 26వ వచనం ఉంది కదా, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? నిర్దోష అంట, నిష్కల్మషుడంట, పవిత్రుడంట, పాపంలో చేరలేదంట, పాపులతో జత కలపలేదంట. అంతటి పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మన కొరకు ఆయన రక్తం కాచి, ఆ రక్తం మనల్ని శుద్ధులుగా తీరుస్తూ ఉందట. మేకల రక్తం, కోడెల రక్తం, దూడల రక్తం కాదంట. హల్లెలూయా. ఏవండి, అలాగని ఒక మనిషి రక్తం మనకు పనిచేయదు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపలేడంట. మనుషుల వల్ల కాదు ఇది, జంతువుల వల్ల కాదు ఇది. దేవుడే రక్తం కార్చాడు, దేవుడే నిర్దోషినిగా తీర్చాడు, దేవుడే మనల్ని పవిత్రపరిచాడు. నీకు ఇంకా నీ మనసాక్షి దోషారోపణ చేస్తుందా? నువ్వు పాపివి పాపివి అంటుందా? నేను ఇంకా పాపిని అనిపిస్తూ ఉందా? ఈరోజు నువ్వు యేసే సిలువ దగ్గరికి రావాలి. ఆయన నిర్దోషమైన రక్తం నీ కొరకు చిందించబడిందని గుర్తెరగాలి. నా పాపము కొరకే నిర్దోషి అయిన, నిష్కల్మషుడైన, పవిత్రుడైన దేవుడు రక్తం కార్చాడు. ఆయన రక్తం నన్ను, నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలుగుతుంది అని గుర్తెరగాలి. హల్లెలూయా. నీ యొక్క మనస్సాక్షి యేసు రక్తము చేత కడుగుకోవాలి, శుద్ధి చేయబడాలి. మనం దోషులము కాదు, మనం నిర్దోషులమే. కారణం ఏంటంటే మన ప్రభువు నిర్దోష రక్తాన్ని మన కొరకు చెల్లించారు. ఆల్రెడీ ఆయన వెల చెల్లించేశారండి. ఆయన మన కోసం వెల చెల్లించారు, అప్పగించుకున్నాడు, తను అప్పగించుకున్నాడు. అప్పగించుకుని ఆయన రక్తము కార్చి మన నిర్జీవ క్రియల చేత కాక యేసు రక్తము చేత మనసాక్షిని శుద్ధి చేసుకోవాలని ప్రభు మనల్ని విమోచించారు. కాబట్టి ఈరోజు యేసయ్య సిలువ ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏంటంటే మన మనస్సాక్షి శుద్ధి చేయబడటం, మన మనస్సు శుద్ధి చేయబడటం, మన హృదయం శుద్ధి చేయబడటం, ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటం. కాబట్టి ఆయన రక్తములో కడగబడిన నీవు ఎంతో నిశ్చయముగా, పవిత్రంగా,
ముందుకు వెళ్ళిపోదాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.